బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు చెప్పండి, అసలు ఈ కేసులో విచారణ సరిగా జరుగుతుందా? నిజంగానే సిబిఐ ఎంక్వైరీ కావాలి అంటారా? ఏం చెప్పాలనుకుంటున్నారు? అక్రమ్, మీకు అట్లాగే ఛానల్ మిత్రులకు మెట్రో టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రెండు విషయాలు మాట్లాడుకోవాలి. పౌర హక్కుల విషయానికి వస్తే ఎంతటి నిరాస్తుడైనా కోర్టులు శిక్షించాలి తప్ప పోలీసులు శిక్షించడానికి లేదు. ఒక న్యాయవాదిగా, ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనకు నిందితుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వారి గురించి మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పటికే తన మిస్సింగ్ కేసు నమోదయ్యింది. అసలు చంపేశారని మా కుటుంబ సభ్యులు అంటున్నారు. నాగరాజు ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కానీ ఇది మిస్టరీ వీడక ముందే రాజకీయం పెద్ద ఎత్తున పెట్టిపోయింది. ఇప్పుడు తన గురించి ఎవరైతే చనిపోయారు అంటున్నారో తన గురించి, తన కులం గురించి, అట్లాగే పార్టీ గురించి ఎందుకు చర్చలు వస్తాయో ఎక్స్పర్ట్ అర్థం కావడం. మూడు పార్టీలు కూడా మూడు ముక్కలు ఆటలు ఆడుతున్నాయి. ఒక రకంగా వైసీపీ కానీ, కూటమి ప్రభుత్వం కానీ, జనసేన, టీడీపీ, అటు వర్సెస్ వైసీపీ కూడా తన కులం గురించి, అట్లాగే తాను జనసేన నాయకుడు అని చెప్పి ఇట్లా సాయికృష్ణ మృతి గురించి, అసలు మృతిని గురించి పట్టించుకోకుండా మృతుని కులం గురించి, మృతుని యొక్క పార్టీ గురించి మాట్లాడుతున్నారు. అట్లాగే గతంలో మీరు చేసినప్పుడు ఏమైంది అని రఘురామకృష్ణరాజు దాని నుంచి మొదలుకొని అంతకుముందు డాక్టర్ సుధాకరు వీటన్నిటి గురించి ముందు తీసుకొస్తున్నారు. నా ఉద్దేశంలో పౌర హక్కుల ఉల్లంఘన 2014 నుంచి 2019 దాకా టీడీపీ అప్పటి కూటమి ప్రభుత్వంలో జరిగింది. తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. అంటే పోలీసుల కోపం వస్తే ఎంతటి వాడని న్యాయం చేస్తారు అనేది మంచి ఉదాహరణ. ఆ మధ్య సుప్రీంకోర్టు మాట అన్నది కదా, ఏది RRR, ఇది మన రఘురామకృష్ణరాజు గారిని ఒక పార్లమెంట్ సభ్యునికి ఇంత అవమానం జరిగితే, ఇంత ఘోరంగా జరిగితే పార్లమెంట్ మీద దాడి అని సుప్రీంకోర్టు కూడా ఆ మధ్య చూసినాం కదా మనం. అంటే పార్లమెంట్ సభ్యుడికే దిక్కు లేకపోతే ఇప్పుడు సామాన్య పౌరుడికి ఏది దిక్కు అనే సమస్య వస్తున్నది. ఒక మాట చెప్తాను అక్కడ, ఇప్పుడు మొత్తం ఎపిసోడ్ లో చూస్తుంటే అసలు ఎప్పుడు ఆయన ఒక హబిచువల్ అఫెండర్ అని అర్థమవుతుంది. దాంతోపాటు చాలా కేసుల్లో ఉన్నాడు. ఈ మధ్యన పోక్సో కేసులో కూడా ఉన్నాడు. తాను అవారా తిరుగుని తిరిగి ఎక్కడికక్కడ తిరిగే ప్రయత్నం చేసిండు. ఒక రకంగా మార్కాపురం అరెస్ట్ చేసిన అంటున్నారు, తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో హాజరుపరిచారు అంటున్నారు. అక్కడి నుంచి ఏ కోర్టుకు హాజరుపరచకుండా తాను ఇప్పుడు మిస్సింగ్, అంటే చనిపోయాడనేది తెలియదు. ఉంటే కూడా చనిపోతే మరి కనీసం చితాభస్మాన్ని ఇస్తారా లేదా, మన కృష్ణానదిని కలిపేశారా అని కూడా వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటిదాకా ఈ మన మన ఈ నిందితుడి తల్లిదండ్రులు కూడా మరి వారిని ఎంత పట్టించుకున్నారు, వారు ఏం చేసినారు అనేది కూడా మనకు అర్థం కావడం లేదు. రెండోది ఏంటంటే, ఈ మొత్తంలో ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటిది? ప్రభుత్వం వెంటనే ఎంక్వైరీ చేసి కేవలం నాగరాజు అనే సీఏని సస్పెండ్ చేసింది. నాగరాజు సీఏని మొదలు సస్పెండ్ చేయలేదు. నాగరాజును ఫస్ట్ ఏలూరుకి అటాచ్ చేశారు, ఇక్కడి నుంచి ఏలూరు బదిలీ చేశారు. బదిలీ చేసిన తర్వాత కేసు తీవ్రత పెరగడం వల్ల ఇప్పుడు ఆయనను సస్పెండ్ చేసినాం అంటున్నారు. మొదలే పని చేస్తే బాగుండేది కదా, ఒకటి. రెండోది ఏంటంటే, సిఐ నాగరాజు మీద కూడా సాయికృష్ణ మరణం గురించే కాదు, చాలా కేసుల్లో ఆయన మీద చాలా అనేక ఆరోపణలు ఉన్నాయి. అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఆశ్రిత పక్షపాతం ఆరోపణలు ఉన్నాయి, చాలా మంది హింసించిన ఆరోపణలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్ పిలిపించి నానా బూతులు తిప్పిన ఆరోపణలు ఉన్నాయి, చాలా మంది గతంలో ఆత్మహత్య కూడా చేసుకున్న ఆరోపణలు ఉన్నాయి, ఏది అవమానం భరించలేక. ఇట్లాంటివన్నీ ఉంటే ఇప్పుడు సాయికృష్ణ మీద క్రిమినల్ గా ఎన్ని కేసులు ఉన్నాయో అటుపక్కన పోలీసుల మీద కూడా అన్ని కేసులు, ముఖ్యంగా నాగరాజు సిఐ మీద కూడా అటువంటి కేసులే ఉన్నాయి. చాలా వరకు సస్పెండ్ చేసి ఉండు, మళ్ళీ రీఇన్స్టేట్ అయ్యిండు, రకరకాల చూస్తున్నాం మనం. అంటే ఇవన్నీ చూస్తే అర్థం ఏంటంటే నాగరాజు కీలకమైన వ్యక్తి. రెండవది, ఇంత శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందిన క్రమంలో సాయికృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారా లేదా అని ఎందుకు ఆధారం సంపాదించలేకపోతున్నారు? సీసీ కెమెరాలు ఉంటాయి కదా. ఇప్పుడు చాలా వరకు పోలీస్ స్టేషన్లలో బయట సీసీ కెమెరా ఇళ్లలో పెట్టుకుంటాం, పక్కింట్లో దొంగతనం జరిగితే మన ఇంట్లో సీసీ కెమెరా బయట కనపడితే తెలుస్తుంది కదా. అటువంటి ప్రతి పోలీస్ స్టేషన్ ఎదుట దాని లోపల సీట్ లో కూర్చున్న ఎస్ఐ ఏం మాట్లాడుతున్నారు, నిందితుడో లేకుంటే బాధితుడు ఏం మాట్లాడుతున్నారు, ఫిర్యాదు ఏమిస్తున్నారు తెలియదు. దాంతో పాటు లాకప్ కూడా సీసీ కెమెరా ఎప్పటికి కూడా ఫోకస్ చేస్తూ ఉండాలని రూల్ ఉన్నది పోలీస్ స్టేషన్ లో. మరి అటువంటి అప్పుడు లాకప్ డెత్ అయితే ఆ శ్రీలంక పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాల ఫుటేజ్ ఎందుకు పరిశీలిస్తారు? ఇది బ్రహ్మ పదార్థం కాదు కదా. ప్రపంచమంతా కుగ్రామంగా మారిపోయి ఇవాళ ఇరాన్ లో ఉన్న బంకర్ లో ఉన్న ఆఫీసులో మీటింగ్ జరుగుతుంటే అమెరికా చంపగలిగింది 44 మందిని అక్కడ టార్గెట్ చేసి ప్రతి పిన్నును, ప్రతి ఇంచును కూడా మనం జల్లెడ పట్టగలుగుతున్నాం కదా. అటువంటిప్పుడు ఒక పోలీస్ స్టేషన్ లో నిజంగా సాయికృష్ణ తీసుకెళ్లారా లేదా ఇప్పుడు తెలియలేకపోతుంది ప్రభుత్వం. అట్లా తీసుకెళ్తే చంపిందా ఏందో తెలియలేకపోతుంది ప్రభుత్వం. కేవలం సాయికృష్ణ మృతినే కాదు, చాలా వరకు పోలీసులలో ఆశ్రిత పక్షపాతం పెరిగింది. నిజంగా చెప్పాలంటే పోలీసు వ్యవస్థలో అవినీతి వల్ల కూడా సమస్య జరుగుతుంది. నేను చెప్తున్నా, అప్పుడు వైసీపీ హయాంలో కానీ, ఇప్పుడు టీడీపీ హయాంలో కానీ, అంతకుముందు కానీ 2014 నుంచి 12 ఏళ్లలో సరే పాత్ర బకాలు ఇన్ని రోజులలో చూస్తే ఎస్ఐ సిఐల పోస్టింగ్ నుంచి మొదలుకొని పైదాకా అంత లంచాలు వస్తూనే లేవా?
ఈ లంచాల భాగవతం ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా పోలీసులు ఒక స్వామి కంటే మన రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి ఎక్కడ పెడతారు కదా అంటున్నారు. ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళకి ఇప్పుడు పోలీసు సాయికృష్ణ ఎవరు రాజకీయ నాయకుడు కాదు, సాయికృష్ణ ఏ పార్టీకి సంబంధించిన వాడు కాదు. అందుకని వైసీపీ వాళ్ళని కూడా నేను కోరుతున్నాను లక్ష్మణరావు గారి ద్వారా ఏమంటున్నానంటే ఇలా సాయికృష్ణ కులమో మతమో ప్రాంతమో లేకుంటే భాష చేసుకోకండి. సాయికృష్ణ ఒక మనిషి, ఆ మనిషి మిస్సింగ్ అయ్యిండు, చంపిందా చంపేసిందా లేకుంటే ఎన్ని తగబెట్టిందా మారుతారు లేకుంటే తెలుస్తలేదు కదా. అటువంటి అప్పుడు దీని మీద ఎంక్వైరీ చేయమని కోరదామంటున్నారు. ఇప్పుడు దీన్ని ఆసరా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ రాజకీయం చేస్తున్నారు. ఇటుపక్క రాజకీయానికి ప్రతిగా ఏం చేశారు ఇప్పుడు చూసింది కదా. ఆ కుటుంబాన్ని పిలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మొన్నటి దాకా ఆ ప్రతిపక్షాల మధ్య ఇచ్చిన కుటుంబం ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చింది కదా. ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళకి హామీ ఇవ్వాల్సింది ఏంటంటే వీలైన తొందరగా చేయాలి. ఇంకా ముందు ముసలాళ్ళ పండుగ అంటున్నారు. ఇప్పుడు హైకోర్టు ఏమన్నదంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 29 జూన్ సరిగ్గా ఇప్పటికి 8 రోజులు 29 జూన్ లోగా సాయికృష్ణ బతికున్నాడా మా ముందు హాజరుపరచండి అంటున్నాడు. ఎవరిని పోలీసులు